పాతేసుకోకోయ్ అలా నిన్ను నీ లోపల ఏ పాతికేళ్ళకో నువ్వు పాత పడిపోకురా. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. సో రామ్ చరణ్ అన్న పెద్ద సినిమా నుంచి అప్డేట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ టీజర్ లీక్ అయిందని చెప్పి చాలా వరకు రూమర్స్ ఉన్నాయి, కొన్ని కంటెంట్ కూడా బయటకు వచ్చింది. సో చూశాను కూడా అది. సో మరి అది ఒరిజినల్ ఫిల్మా లేకపోతే ఏఐయా, సో ఎవరైనా కావాలని క్రియేట్ చేశారు ఇవన్నీ తెలియదు. బట్ యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే ఎడిటింగ్ రూమ్ నుంచి కొన్ని ఏవైతే ఫుటేజ్ ఉంటుందో అది బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఆల్రెడీ ట్విట్టర్లో కొంచెం ట్రెండ్ అవుతుంది అది. సో పొరపాటున వీడియో పెట్టినా కూడా కాపీ రైట్లు వేసి ఆ అకౌంట్లో లేపేస్తున్నారు. సో ఎందుకంటే మరి పెద్ద అనే సినిమా చిన్న సినిమా కాదు, సో దానికి ఇలాంటి చేయడం కూడా కరెక్ట్ కాదనమాట. అది గైస్, మరి నేను పెద్ద టీజర్ లీక్ అయిందా అని చెప్పి థంబ్నెయిల్ పెట్టాను. సో లీక్ అయిందంటే లీక్ అయ్యింది, కాకపోతే చాలా లిమిటెడ్ అకౌంట్స్ అవి స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు. సో మనం ఉంటారు కదా యాంటీ ఫ్యాన్స్, తెలిసిందే వాళ్ళ కోసం సినిమాని ఎప్పుడు చెడగొడదామా ఎప్పుడు తొక్కుదామా అని చూస్తూ ఉంటారు. సో వాళ్ళంతా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ట్విట్టర్లో ఈ లింక్ని అయితే షేర్ చేయడం జరుగుతుందన్నమాట. బట్ అవేమీ నమ్మకండి, అసలు టీజర్ అనేది ఎంత సేఫ్గా ఉందో అంత సేఫ్గా ఉంది. వాళ్ళు చూపించే దాంట్లో ఒక 60% నిజం ఉండొచ్చు, నేను కూడా చూశాను 60% నిజం ఉంటుంది. బట్ రిమైనింగ్ 40% అదంతా కలిపి, అంటే రామ్ చరణ్ అన్నకి కాల్ తీసేస్తారని చెప్పి, సో ఇట్లాగా వేరే వేరే రకరకాల ఎక్స్ట్రా ఏదో స్పైసీ మసాలా పెట్టేశారని చెప్పి, ఓవర్ యాక్టింగ్గా ఉందని చెప్పి ఏవో పెడుతున్నారు. నమ్మడానికి లేదు, అసలు చాలా సేఫ్గా ఉంది. బుచ్చిబాబు ఇలాంటి విషయంలో అసలు తగ్గడు, ఎంత సేఫ్గా ఉంచాలో అంత సేఫ్గా ఉంచాడు. మరి ఈరోజు అంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేస్తే మనకి టీజర్ అనేది బయటకు వచ్చేస్తుంది. బట్ ఒకవైపు బ్యాడ్ న్యూస్ కూడా ఉంది గైస్. మీ అందరికీ తెలిసిందే రామ్ చరణ్ అన్నకి ఇప్పుడు హెల్త్ అంతగా బాగాలేదు. సో చిన్న ఇంజురీ తగిలి ఇబ్బంది పడ్డాడు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది ఇట్లాగా, సో త్వరగా కోలుకోవాలి అని చెప్పి. మరి ఈ పరిస్థితుల్లో పెద్ద నుంచి టీజర్ వస్తుందా రాదా, చాలా పెద్ద డౌట్ ఇప్పుడు అందరికీ. అందరి మైండ్స్లో కూడా అదే రన్ అవుతుంది, నిజంగా వస్తుందా రాదా. ఎందుకంటే ఒక మనిషికి బాగాలేనప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో చూడాలి మరి లాస్ట్ మినిట్లో ఏమైనా డిలే పెడతారా, లాస్ట్ మినిట్లో లేకపోతే ఏమైనా రామ్ చరణ్ కొంచెం సెట్ అయినా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే 50-50. మనం ఏదైనా రెడీగా ఉండాలి, చేసిన ఒకలా ఉండాలి, చేయకపోయినా ఒకలా ఉండాలి, ఏదైనా మనం మంచిగా అనుకోవాలి ఇంకా. ఎందుకంటే పెద్ద షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. మృణాల్ ఠాకూర్తో ఒక సాంగ్ అని చెప్పారు, ఇంకొక కొన్ని యాక్షన్ సీన్స్ అనేది ఒక 5 minutes 10 minutes అట్లాగా పెండింగ్ ఉందని చెప్పారు. ఎంత కూడా క్లియర్ అయిపోతే, షూటింగ్ పార్ట్ అయిపోతే రిలాక్స్ అయిపోతాం. సో పెద్ద వాళ్ళు కూడా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేసుకుంటారు. విఎఫ్ఎక్స్ చేయాలి, రికార్డింగ్ చాలా ఉన్నాయి. అదే గైస్, నేను చెప్పేది ఏంటి అంటే టీజర్ వచ్చినా రాకపోయినా మీరు ఏమీ వరి అవ్వకండి. ఒకవేళ 27వ తేదీన రాలేదనుకోండి, పోనీ ఏప్రిల్ 1st వీక్లోనో దించేస్తారు. సో అసలు అందులో డౌటే లేదు. బట్ వరి అవ్వడానికి కూడా ఏం లేదు, చరణ్కి అంత పెద్ద దెబ్బ ఏం తగలలేదు. హీ వాజ్ ఓకే యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో. ఆయన బాగానే ఉన్నాడు, కొంచెం రికవర్ అవుతున్నాడు అని చెప్పి చూద్దాం. మరి ఏంటి నెక్స్ట్ అప్డేట్లు ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేస్తాం. ఏమైనా ఒకటి వచ్చినా సరే వెంటనే మీకు పోస్ట్ చేస్తాను, రెడీ ఉండండి.